అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ప్రియులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్ళినటువంటి గోల్డ్ రేట్స్ ఇప్పుడు అమాంతం తగ్గిపోయేటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నాయి. ఆకాశం నుంచి దిగి వచ్చింది పసిడి. తాజాగా భారీగా తగ్గింది బంగారం ధర. ఎందుకంటే ప్రధానంగా 1200 తగ్గింది 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర. నిజంగా రీసెంట్గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్థిక మందగమనం, మరి ముఖ్యంగా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకిన వేళ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మాత్రం 1,58,400 వద్ద గోల్డ్ రేట్స్ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,100 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితులు మార్కెట్లో కనబడుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే గత కొంతకాలంగా మనం చూసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా సప్లై డిమాండ్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కానివ్వండి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులన్నీ కూడా బంగారం వెండిని రిజర్వ్ చేసినటువంటి పరిస్థితులు, ఇలాంటి అనేక కారణాల వల్ల బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒక పసిడి కొనాలి అంటే చుక్కలు కనబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. ఇప్పుడు బంగారం ధరలు మాత్రం భారీగానే తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బంగారం వెండి ధరలు కొంతవరకు తగ్గుదల కనబడుతున్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా సామాన్య ప్రజలు కొంతవరకు ఉపశమనంగానే భావించాలి. సో తాజాగా మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం ఈ రోజు పెద్ద ఎత్తున ఒక 1200 బంగారం రేట్ అనేది తగ్గింది. దాదాపు 10 గ్రాముల బంగారం ధర 1,58,400 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. దాంట్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,45,200గా ఉంది. నిన్నటితో పోలిస్తే దాదాపు 1,100, 1,200 తగ్గుదల కనబడతా ఉంది. అంటే 22 క్యారెట్స్ ఒక 1,100, అలాగే 24 క్యారెట్స్ ఒక 1,200 తగ్గింది. దాదాపు ఏదైతే ఈ మార్కెట్ కి సంబంధించి ఈ ధరలు నిన్న ఉన్నటువంటి రేట్ల కంటే తగ్గడం, అంటే ఈ అంతర్జాతీయ మార్కెట్ లో పెద్ద ఎత్తున ఈ మార్కెట్ ఒడిదుడుకుల వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇది మొత్తం కూడా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాదాపు ఒక 100 రూపాయలు మాత్రమే, అంటే మొత్తం అంతర్జాతీయ మార్కెట్ లో నిన్నటితో పోలిస్తే ఓన్లీ 100 రూపాయలే తగ్గినట్టుగా మార్కెట్ లో తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ ఒడిదుడుకుల వల్ల దాదాపు ఈ 1,200 అనేది తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ఎక్కడ కూడా పెద్దగా హెచ్చు పల్లాలు లేవు, ఎందుకంటే 100 రూపాయలు మాత్రమే తగ్గింది. సో ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ కూడా దాదాపు ఒక అంటే 3 లక్షల పైన ఉన్నటువంటి సిల్వర్ కూడా దాదాపు ఇప్పుడు 2,90,000 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ అంటే ఎక్కడైతే అధిక సంఖ్యలో పెట్టుబడులు కానీ అధిక సంఖ్యలో కొనుగోలుదారులు ఉన్న దగ్గర మాత్రం 3 లక్షలు, అంటే హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ముఖ్య రద్దీ నగరాలు, అలాగే కొనుగోలు ఎక్కువ ఉన్న చోట 3 లక్షలు ఉంది. కొనుగోలు తక్కువ ఉన్న దగ్గర 2,90,000గా ప్రస్తుతం సిల్వర్ అయితే కొనసాగుతా ఉంది. బంగారం కూడా మొత్తం బంగారంతో పాటు సిల్వర్ కూడా కొంత తగ్గినట్టు కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు, అలాగే మార్కెట్ లో ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఈ గోల్డ్ కు సంబంధించి మొత్తం కూడా ఈ వారం రోజులు కనుక మనం వెయిట్ చేయగలిగితే ఒక నిర్దిష్టమైనటువంటి రేటు వచ్చే అవకాశం ఉంది ఇన్వెస్టర్లకు. అలాగే కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకు కూడా ఒక నిర్దిష్ట సమయం వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే మనకి సిల్వర్ చూస్తే దాదాపు 4,20,000 వరకు వెళ్ళిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంతో ముఖ్యంగా ఒక్కసారిగా మళ్ళీ 2,60,000 వరకు పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గోల్డ్ కూడా దాదాపు 1,80,000, 1,90,000 దగ్గర తాకినటువంటి బంగారం దాదాపు 1,40,000, 35,000కు వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ మార్కెట్ ఒడిదుడుకులు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిపుణులు కూడా పెద్ద ఎత్తున ఒక వారం రోజులు కనుక ఈ మార్కెట్, ఈ మొత్తం అంతర్జాతీయ మార్కెట్, ఇటు లోకల్ గా జాతీయ మార్కెట్ కనుక ఒడిదుడుకులు చూసి ఒక వారం రోజుల్లో మనం ఒక నిర్దిష్టతకు రావచ్చు. అంటే బంగారం రేటు తగ్గుతుందా లేదు అంటే పెరుగుతుందా అనే ఒక నిర్దిష్ట ఇది కూడా చెప్పొచ్చు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గోల్డ్ అంటే ప్రస్తుతం కొంతమంది నిపుణులు చెప్తున్నారు, గోల్డ్
పెద్దగా తగ్గకపోవచ్చు. అంటే పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు లేదు. ఒకవైపే డాలర్ మళ్ళీ బలపడితే గనక, డాలర్ ఒకవేళ ప్రస్తుతం డాలర్ రేటు 92 సంబంధించి ఉంది. సతీష్, ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం కనబడుతుంది ఏంటంటే, గత కొన్ని రోజులుగా బంగారాన్ని కొనుగోలు చేయాలి అంటే, బంగారాన్ని ఒక పెట్టుబడిగా పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసే వారికి మాత్రం కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. సో మరింత కాలం అంటే మరికొన్ని రోజుల్లో మళ్ళీ బంగారం ధరలు పెరుగుతాయంటే ఇది సరైన సమయం అనుకోవాలా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోవాలా? ముఖ్యంగా దీనికి సంబంధించిన అంటే బంగారం ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చాలా లాస్ వచ్చింది. ఏదైతే బంగారం ఒక్కసారిగా పెరగడంతో అంటే 2 లక్షల దాదాపు 2 లక్షలు తాకింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని వదిలేసి డాలర్ వైపు అందరూ కూడా మొగ్గు చూపారు. సో ఆ సమయంలో పెద్ద ఎత్తున భారీగా మళ్ళీ బంగారం పడిపోయింది. సో ఈ ఒడిదుడుకుల సమయాల్లో ప్రస్తుతం ఇన్వెస్టర్మెంట్ అంటే తగ్గిన సమయాన్ని చూసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా దాదాపు క్రెడిట్ కార్డులు వాడి, అలాగే అంతర్జాతీయంగా అంటే బయట నుంచి కొన్ని డాలర్స్ రూపంలో కూడా ఇక్కడికి ఇండియాకి తెప్పించుకొని బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మళ్ళీ బంగారం రేటు పడిపోవడంతో దాదాపు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 6 లక్షల వరకు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నష్టాల్ని కూడా కొద్దిగా మళ్ళీ బంగారం రేట్లు పెరగడం, అలాగే సిల్వర్ రేటు కూడా పెరగడం, ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేస్తే ప్రస్తుతం అయితే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇంకొక వారం రోజులు ఆగితే గనక అసలు గోల్డ్ పసిడి రేటు, గోల్డ్ రేటు ఒక నిర్దిష్ట రేటుకు వచ్చే అవకాశం ఉంటది. అలాగే సిల్వర్ కూడా ఒక నిర్దిష్ట రేటుకు వచ్చే అవకాశం ఉంటది. సో అప్పుడు కరెక్ట్ గా అనాలిసిస్ చేసి అంటే బంగారం ఫ్యూచర్ లో పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది ఒక అంచనా వేయచ్చు అనేది కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద బంగారు ప్రియులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎన్ని రోజులు మాత్రం ఆకాశమే హద్దుగా సాగినటువంటి గోల్డ్ రేట్స్ మాత్రం తాజాగా తగ్గుదల కనబడుతుంది. సో ఆకాశం నుంచి దిగి వచ్చింది పసిడి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారీగా బంగారం ధరలు తగ్గినటువంటి పరిస్థితులు అయితే తాజాగా కనబడుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,200 రూపాయలు తగ్గితే, మరోవైపు 1,58,400 వద్ద ప్రస్తుతం గోల్డ్ రేట్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,100 రూపాయల వరకు తగ్గినటువంటి పరిస్థితి. సో ఇక వెండి విషయానికి వెళ్తే ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షల రూపాయల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితులు. సో ఆర్థికంగా ఉన్నటువంటి మందగమనం కానివ్వండి, సో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కానివ్వండి, సప్లై డిమాండ్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కానివ్వండి, ఈ మొత్తం కూడా తాజాగా కొంతవరకు తగ్గుదల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రధానంగా బంగారపు ధరలకు సంబంధించి, వెండి ధరలకు సంబంధించి పోటాపోటీగా పెరిగినటువంటి వైనంలోనే కొంతవరకు క్లిష్టమైనటువంటి పరిస్థితుల దగ్గర నుంచి సామాన్య ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితుల వరకు వెళ్ళినటువంటి వైనం మన గత 1-2 నెలల నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజా తగ్గుదల మరింత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా మళ్ళీ బంగారు వెండి ధరలు మరీ పుంజుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? మరి ముఖ్యంగా పెట్టుబడులకి సంబంధించి బంగారాన్ని కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన చేసే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎంతవరకు సానుకూలమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆర్థికవేత్తల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మాత్రం బంగారం వెండి ధరల స్వల్ప తగ్గుదల కనిపించినా భవిష్యత్తులో మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనేది మాత్రం వారి ప్రధానమైనటువంటి అభిప్రాయం.